హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ కథలు. ఈరోజు మన ఛానల్ ద్వారా గ్రామ దేవత యొక్క మహిమను తెలుసుకోబోతున్నాము. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? మన గ్రామంలో ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా ముందుగా కొలిచేది మన గ్రామ దేవతలను. మనం చేసే పూజలను తప్పక స్వీకరిస్తారని, మన సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తారని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. మనకి తెలియనంత మాత్రాన అది అబద్ధమైపోదండి. మనకి కనబడని ఎన్నో విషయాలు, వింతలు ఇప్పటికీ అమ్మమ్మల ద్వారా ఒక కథగా మిగిలిపోయాయి. అలా విన్న కథ, అమ్మమ్మ నాతో చెప్పిన కథ ఈరోజు నేను మీ వద్ద పంచుకోబోతున్నాను. ఒక చిన్న గ్రామంలో వాసిస్తున్న ఒక అందమైన కుటుంబం. తల్లి, తండ్రి, తమ్ముడు, అక్క. పేదరికంలో ఉన్నా కూడా వాళ్ళ ఆనందానికైతే ఏ అడ్డు లేదు. తల్లి, తండ్రి కూలి పనులు చేసి వాళ్ళ బిడ్డలను చాలా ఆప్యాయంగా పెంచుతున్నారు. అక్క అశ్విని చాలా చలాకి పిల్ల. అందరితో కలిసిపోయేది. తన అందమైన పొడవాటి జుట్టును చూసి అశ్విని వచ్చేసింది అని గుర్తించేవారు. అంత అందంగా ఉండేది తన జుట్టు. తను స్కూల్ చదువుతున్న రోజుల్లో తనకి ఒక స్నేహితురాలు పరిచయమైంది. వాళ్ళ స్నేహం పెరుగుతూ వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. అన్ని విషయాలను పంచుకుంటూ ఒకరిని ఒకరు వదిలి ఉండేవాళ్ళు కాదు. అంతలా ప్రాణ స్నేహితులైపోయారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అకస్మాత్తుగా తన ప్రాణ స్నేహితురాలు ప్రాణం తీసుకుంది. ఈ విషయం తెలిసిన అశ్విని చాలా బాధపడింది. ఎన్నో రోజులు భోజనం, నిద్ర లేకుండా చాలా బాధపడింది. ఇలా ఉండగా కొన్ని రోజులు గడిచిపోయాయి. అకస్మాత్తుగా అశ్విని ఆరోగ్యం పాడైపోయింది. ఎన్ని వైద్యులను సంపర్కించినా, ఎంత చూపించినా, ఎన్ని పరీక్షలు చేపించినా వైద్యులకు కూడా తన పరిస్థితి అర్థమయ్యేది కాదు. వాళ్ళ బంధువుల సలహా మేరకు మాంత్రికులను సంపర్కించారు. అయితే అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అశ్విని ప్రాణ స్నేహితురాలు తన వెంట నీడలా ఉందని, తనను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉందని తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అశ్విని తల్లిదండ్రులు చాలా భయపడిపోయారు. మాంత్రికులను వేడుకున్నారు. దయచేసి ఎలాగైనా నా బిడ్డను కాపాడండి అంటూ బోరున ఏడవసాగారు. ఎన్నో పూజలు చేశారు. కొద్ది సమయం ప్రశాంతంగా ఉండేది. కానీ తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ అదే పరిస్థితి. ఏ మాంత్రికులను సంపర్కించినా, ఏ దేవాలయానికి వెళ్ళినా శాశ్వత పరిష్కారం మాత్రం దొరకలేదు. ఈ పక్కన అశ్విని ఆరోగ్యం చాలా చెడిపోతూ వస్తుంది. అసలు ఏం జరుగుతుందో, ఎందుకు తను విలవిలలాడుతుందో అర్థం కావడం లేదు. ఏమీ చెయ్యలేని పరిస్థితి. కన్నబిడ్డ తన కంటి ముందు విలవిలలాడుతుంటే ఏం చెయ్యలేకపోతున్నామే అంటూ బోరున ఏడుస్తున్నారు. అప్పుడు వాళ్ళ మేనమామ సలహా మేరకు మేనమామ ఊరికి కొన్ని రోజుల పాటు ఉండడానికి వస్తారు. తన మేనమామతో ఊరికి వచ్చిన అశ్వినిని చూసిన చుట్టుపక్కల ఇంటి వాళ్ళు తనని ఇంటి దగ్గరికి రానివ్వలేదు. మా ఇంట్లో వయసుకొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో మా ఇంటి దగ్గరికి వస్తే మా పిల్లలకు కూడా ఇలాగే జరుగుతుంది అని భయపడిపోయారు. అప్పటికే చాలా బాధకు గురి అయిన అశ్విని తల్లిదండ్రులకు ఈ విషయం ఇంకా తీరని బాధని కలిగించింది. ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితి.
వాళ్ళ మేనమామ ఊరి బయట ఒక చిన్న గుడిసెను వేసుకుని అక్కడ ఉండాలని అనుకుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేసి అలిసిపోయిన వాళ్ళు ఇక తన కూతురిపైన ఆశలను వదులుకుంటారు. వాళ్ళ పరిస్థితిని గమనించిన ఆ గ్రామపు పెద్దాయన దగ్గరికి వెళ్ళి, ఎన్నో రోజుల నుంచి గమనిస్తున్నాను, ఏంటి మీ సమస్య, ఎందుకు ఇలా ఉన్నారు, ఏ ఊరు మీది అంటూ ప్రశ్నించాడు. దుఃఖాన్ని తట్టుకోలేక అశ్విని తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ తన సమస్యను ఆ పెద్దాయనతో చెప్పారు. ఆ పెద్దాయన వాళ్ళ సమస్యను విని, బాధపడకండి, ఇప్పటికే చాలా అనుభవించారు, ఇక చాలు, నాకు తెలిసిన ఒక ఉపాయం చెప్తాను. ఇప్పటికే అన్నీ చేసి విఫలమయ్యారు కదూ, అయితే ఈ ఒక్కటి కూడా చేసి చూడండి. దైవానుగ్రహం ఉంటే తప్పక మీ సమస్య తీరిపోతుంది. ఆయన మాటలను విన్న అశ్విని తల్లిదండ్రులు, పెద్దాయన చెప్పండి, ఏం చెయ్యాలి? నా కూతురి సమస్య తీరిపోతుంది అంటే ఏం చెయ్యడానికైనా మేము వెనకాడము అంటూ ఏడుస్తారు. పెద్ద కష్టమైన పనైతే కాదు అమ్మా. ఊరిలో ఉన్న గ్రామ దేవత గుడి తెలుసు కదా మీకు, ఆ గుడి లోపలికి నీ కూతురిని పంపించి 9 రాత్రులు నిద్రపోవాలి, అంతే. ఎలాంటి దుష్టశక్తి అయినా గ్రామదేవత ముందు పని చేయదు. ఇక్కడ మీరు ఖర్చు చేయాల్సింది కేవలం భక్తి, నమ్మకం, అంతే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ మాటలను విన్న అశ్విని తల్లిదండ్రులు తన కూతురిని తీసుకుని 9 రోజులు నిద్ర చేయడానికి గ్రామదేవత యొక్క దేవాలయానికి వెళ్తారు. గుడికి చేరుకున్న అశ్విని తల్లిదండ్రులు అమ్మవారి ముందు మోకలిల్లి, అమ్మా, నిన్ను నమ్మి వచ్చాము, నా కూతురిని కాపాడు అంటూ నమస్కరించి అశ్వినిని గర్భగుడి లోపలికి నిద్రపోవడానికి పంపిస్తారు. అయితే మొదటి రోజు అశ్వినికి చాలా కష్టకరంగా ఉంటుంది. నిద్రపోలేకపోతుంది. విపరీతమైన ఒళ్ళు నొప్పులతో ఏడుస్తుంది. తల్లిదండ్రుల సహాయంతో అశ్విని ఆ రోజు నిద్రపోతుంది. ఇలా 8 రోజులు గడిచిపోతాయి. 9వ రోజు, ఆఖరి రోజు రాత్రి గర్భగుడి లోపల అశ్విని నిద్రపోతుంటే తనకి ఏదో అలకిడిలా అనిపించి నిద్రలేస్తుంది. అయితే తన ముందు ఒక ఉగ్రమైన ఆకారం అత్యంత ఘోరంగా కనబడంతో భయపడిపోతుంది. ఆ యొక్క కాంతికి తట్టుకోలేక, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అంటూ గట్టిగా మాట్లాడుతుంది. ఈ మాటలను విన్న అశ్విని తల్లిదండ్రులు ఏమైందో అంటూ భయపడి లోపలికి వెళ్తారు. అయితే తన కూతురు అలా అరవడం చూసి ఎంత లేపినా కళ్ళు తెరవడం లేదు అశ్విని. కాసేపటి తర్వాత శాంతించిన అశ్విని కళ్ళు తెరిచింది. ఏమైందని అడిగిన తల్లిదండ్రులకు ఒక అద్భుతం తెలిసింది. తన ముందు అమ్మవారు ఉగ్రరూపంతో కూర్చున్నారని, ఆ ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేక తన లోపల ఉన్న తన ప్రాణ స్నేహితురాలు పారిపోయిందని చెప్పింది. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఆ రోజు రాత్రి ఆ దేవాలయంలోనే గడిపారు. ఉదయాన్నే లేచి స్నానాలు చేసి అమ్మవారికి పూజలు చేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి అశ్వినికి మళ్ళీ ఎప్పుడూ తన స్నేహితురాలు కనబడలేదు. అంతేకాకుండా అత్యంత ఆరోగ్యవంతంగా ఉంది. ఈ ఘటన జరిగి 12 సంవత్సరాలు అయినా కూడా తను ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది. ఇదండి మన ఈరోజు అమ్మమ్మ కథల్లో వింటున్న కథ. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ఇలాంటి ఎన్నో కథలు మీ చుట్టుపక్కల కూడా జరిగి ఉంటాయి. అలాంటివి మాతో పంచుకోండి. అమ్మవారి అనుగ్రహం
మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.